ఇలా కుట్టుకోవాలి చక్కగా. ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, పాకెట్ ఇలా వేసాము. పాకెట్ మీద పైన బొమ్మ అలా కట్టాలి, ఒక బిళ్ళ రాసుగా కానీ బిళ్ళలాగా కానీ కట్టాలి. కాలర్ ఇలా చక్కగా ఉంటుంది. దీనికి బటన్స్ వేపించి తర్వాత నేను డెలివరీ చేస్తాను. ఇలా కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇలా ఎడ్జి లాగా లేపాలి షోల్డర్ మీద, అప్పుడు నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. హలో అండి, ఇప్పుడు మనం ముందు ఈ యొక్క షర్టుని ప్రెస్సింగ్ చేసుకుందాం. కాలర్లు, ఎదురు పట్టీలు, జేబు, చేతి పట్టీలు అన్నీ ఇక్కడ రుద్దుకోవాలి మనం. ఇది కాలర్ ముక్క. ముందు ఈ చేతుల ఈ పట్టీల్ని సరిగ్గా సమానంగా రావాలి. 2 పట్టీలు సమానంగా రావాలి. ఇక్కడ స్ట్రైట్గా ఉండదు, లైట్గా మధ్యలో ఎక్కువ ఉంటుంది. సైడ్లో మనకు షేప్ ఇస్తాం, కటింగ్లో చూశారు కదా, షేప్ ఉంటుంది. అందుకోసం ఇక్కడ షేప్ లాగానే మనం ఎట్టయితే డ్రాయింగ్ ఉంటుందో హాఫ్ హ్యాండ్కి అలాగే ప్రెస్సింగ్ చేసుకోవాలి. ఐరన్ మీద ఇలా ప్రెస్సింగ్ చేసుకుంటేనే ఇక్కడ 2 సమానంగా పెట్టుకోవాలి పైన. ఇవన్నీ క్లాత్లు కూడా సాఫ్ చేసుకుంటూ ఉండాలి. కుట్టేటప్పుడు ముందుగా సాఫ్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఆడ ముందు ఐరన్ బాక్స్ మాత్రం కంపల్సరీ మన చేతిలో ఒకటి ఉండాలి. ఐరన్ బాక్స్, ఇలా స్కేల్ కూడా వాడాలి. స్కేల్ కూడా ఈ స్కేల్ ఉండాలి. ఈ స్కేల్తో ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇంక ఇది తర్వాత మనం అక్కడ మిషన్ మీద ఫోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది పైనుంచి పెట్టి వేసే షోలర్ కదా, దీనికి ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్. చిన్నపిల్లలకి ఇలాంటి షోల్డర్లు వేసుకుంటే జాయింట్ ఉండదు, చక్కగా కూర్చొని ఉంటుంది. ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకుంటే పైనుంచి ఇలా పెట్టి కుట్టడమే ఇంక ఈ షోల్డర్. ఇంక ఈ బ్యాక్ ఏం అవసరం లేదు, సాఫ్ చేసుకుందాం ఫోల్డింగ్స్ ఏం లేకుండా. ఇంక ఇక్కడ ఫ్రంట్ పట్టీలు ఫోల్డింగ్ చేసుకుందాం. ఇది గుండీల పట్టి. ఇక్కడ ఘాట్లు పెడతాం మనం, కటింగ్లో ఘాట్లు పెడుతున్నా చూశారు కదా, ఆ ఘాట్ల కాడికి ఒక పాయింట్ బయటికే ఫోల్డ్ చేసుకోండి. ఐరన్లో షింక్ అయినా ఇబ్బంది లేకుండా బయట వైపుకి ఈ గుండీల పట్టికి మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి సగం ఫోల్డ్ అవ్వాలి. ఇది లోపల వైపుకి ఫోల్డింగ్ చేయాలి. ఇది బాగా ఇలా డబల్గా వేసుకుంటే ఈ గుండీలు పట్టిని డబుల్ ఫోల్డ్ చేస్తే గుండీలు గట్టిగా ఉంటాయి, చినగకుండా. పల్చగా ఉంటే పట్టి గుండీలు తొందరగా చినుగుతాయి. అందుకని డబుల్ వచ్చేలాగా గుండీలు పట్టికి డబుల్ పెట్టుకోవాలి, డబుల్ ఫోల్డింగ్. ఇక్కడ చిన్న పట్టి, ఇది ఇంచి పట్టి. పట్టీని అంటించుకుందాం. ఈ ఘాటుకి ఒక పాయింట్ బయటి వైపుకే అంటించుకుంటూ ఉండాలి. ఐరన్లో షింక్ అయినా ఇక్కడ కింద పట్టీలోకి గమ్ అవసరం లేదు, తగ్గించి అంటించుకోవాలి. కింద ఇక్కడ పట్టీ ఫోల్డ్ అవుతుంది కదా, దాంట్లోకి వక్రం అవసరం లేదు పట్టీ రీలో. ఇది ఫీజింగ్, డబల్ ప్రెస్సింగ్ ఫీజింగ్ అన్నమాట. ఇది మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఎదురు పట్టి, ఇది చక్కగా వస్తుందా. ఇది ఎదురు పట్టి, ఇది సాఫ్ చేసుకున్నా. ఇప్పుడు ముందు మనకేం కావాలి, పాకెట్ సైజ్ ఎంత పెట్టామో ఇక్కడ గుండీలు మార్క్ మీద ఉంటుంది, గుండీలు పట్టి మీద కొలుసుకుందాం. 1/4 తక్కువ 3 జేబు, ఇది 1/4 తక్కువ 3. ఇక్కడ కాలర్ ప్రెస్ చేసుకుందాం. సౌండ్ ఆపుకో మసాలి. ఇలా కాలర్ ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నెక్కు చుట్టూ మనం ఖర్చు మనకు ఎంత అవుతే అవసరమో అంత పెట్టి కట్ చేసుకుంటేనే నెక్కు చక్కగా తిరిగేది.
ఇక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. రౌండ్ షేప్‌లో 3 ఘాట్లు ఇలా పెడితేనే ఇది కూర్చుంటది. లేకపోతే బక్రానికి తగిలి క్లాత్ తిరగదు. బక్రానికి తగులుతూనే క్లాత్ తిరగాలి రౌండ్‌లో గూడా. క్లాత్ ఎక్స్‌ట్రా ఉండకూడదు. బక్రానికి తగిలిస్తూనే ఇలా ఇది కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ రౌండ్‌లో గూడా బక్రానికి తగిలి తిరగాలి క్లాతు. ఇలా అంటించుకోండి. మీకు కుట్టేటప్పుడు మీకు అర్థమైద్ది. నెక్‌కి పాదం ఖర్చు ఉండాలి. కాలర్‌కి అవసరం లేదు ఖర్చు. కాలర్‌కి కింద వైపు ఖర్చు అవసరం లేదు. కాలర్‌కి పాయింట్స్ వైపుకే మాత్రమే ఖర్చు. ఘాటు వైపుకి ఖర్చు అవసరం లేదు. ఇంక దీనికి స్టిఫ్‌లు గూడా అక్కర్లేదు. పిల్లలియి గాబట్టి స్టిఫ్‌లు గూడా వీళ్ళకి అవసరం లేదు పిల్లలకి. ఈ బక్రం ఇది బాగా ప్రెస్ చేయాలి. ఫోల్డింగ్సు బుడ్డలొస్తాయి లేకపోతే. బాగా ప్రెస్ చేయాలి. చక్కగా అంటుకోవాలి. ఎక్కడ ఢీలా ఉండకూడదు. లేపోతే బొబ్బలొచ్చిద్ది. పాకెట్‌కి ఇంకా దీంట్లో గూడా గమ్ అవసరం లేదు పిల్లలకి కాబట్టి పట్టీనే డబుల్ ఫోల్డ్ ఏసుకోవాలి. పట్టీనే డబుల్ ఫోల్డ్. పాకెటొచ్చేసి పలకబెట్టి మూలల్లో ఫోల్డింగ్ చేద్దాం. చిన్న పిల్లలు కాబట్టి. వి షేప్ బాగుండదు పిల్లలకి. ఇక్కడ పాకెటొచ్చేసి పావు తక్కువ 3. పావు తక్కువ 3 గదా! పాయింట్ తక్కువ 3 పెడదాం. మరీ చిన్నదవుతుంది జేబు. సైజు ఉన్నది అంతే అక్కడ. ఇక్కడ 3:30కు ఒక పాయింట్ తక్కువ. వాలేకుం అస్సలాం. ఇది ఇప్పుడు బాగుంది చాలు. ఇప్పుడు ఇక్కడ పాకెట్ మీన కుట్టేద్దాం. పాకెట్ మీన పైనుంచి కుట్టేయాలి. లోపల నుంచి కాదు, పైనుంచి స్ట్రైట్‌గా కుట్టేయాలి పాకెట్ మీన. ఇప్పుడు కాలర్ మీన కుట్టేద్దాం. చక్కగా కుట్టేయాలి. నెక్ మీన ఈ కుట్టు చక్కగా రౌండ్‌గా ఒకే లెవెల్‌గా పాదం కుట్టేస్తే పాదమే తిరగాలి. రెండు వైపుల కుట్టు సమానంగా ఉండాలి. ఎటు చూసినా అదే లెవెల్‌గా ఉండాలి. తరువాత ఇక్కడ పట్టీ మీన కుట్టేసుకుందాం. చిన్న పాదం కుట్టేసుకోవాలి. చిన్న పట్టీ కాబట్టి చిన్న పాదం కుట్టేయాలి. కనబడుతుందా మసాలాని? ఈ రెండు వైపుల కుట్టు సమానంగా ఉండేలాగా మిషన్ బాగుండాలి. ముందు మిషన్ మన ఆధ్వర్యంలో ఉండాలి. ఇటు కావాలంటే అటు కుట్టేలాగా, కుట్లు సమానంగా వచ్చేలాగా రెండు వైపులా సమానంగా ఉండాలి. పట్టీ మీన కుట్టు రెండు వైపులా చక్కగా ఒకే లెవెల్గా ఉండాలి రెండు కుట్లు. ఇప్పుడు ఇక్కడ పాకెట్ కుట్టుకుందాం. పాకెట్కి మార్కింగ్ డ్రాయింగ్ మీన ఉన్నది చూసుకోవాలి. ఇక్కడ 5 మీన పాకెట్ డౌను, సైడ్లో నుంచి ఇంచున్నరకు కూడా ఒక పాయింట్ తగ్గిద్దాం. ఎందుకంటే సైడ్ వెళ్ళిపోయిద్ది. పిల్లలకి ఇక్కడ ఏం ఉండదు కదా, అదిగో ఇలా చాలు. ఇక్కడ బొమ్మ కట్టాలి. పాకెట్ మీన ఇలా వి షేపులో కానీ ఫ్లాట్గా కానీ బిళ్ళలాగా కుట్టేయాలి. అది వేస్తేనే పాకెట్కి అందం. డైరెక్ట్ ఒకే కుట్టు వేయకూడదు. ఇక్కడ చిన్నగా మూల కొంచెం ఫోల్డ్ చేద్దాం.
ఇక్కడ కొంచెం లైట్గా ఫోల్డ్ చేద్దాం, తక్కువ. నిన్న ఆయన మిషన్ ఎక్కాడుగా, చెడిపోయింది, దబ్దబ అంటుంది. పెద్ద ఆయన మిషన్ ఎక్కాడు కదా, దబ్దబ అంటుంది. ఇక్కడ రఫ్ తీసుకుంటూ ఉండాలి, మూలల్లో చినగకుండా. పిల్లలు చేతులు పెడతా ఉంటారు కదా, చినగకుండా ఉండేందుకు రఫ్ తీయాలి. ఇక్కడ వి షేప్లో పిల్లలకి వి షేప్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ బిళ్ళ బొమ్మ అంటాం, దీన్ని బొమ్మ కట్టడం అంటాం. ఇలా చిన్న పాకెట్, చిన్న సైజులు కాబట్టి చిన్న పాకెట్. ఇలా నీటుగా కుట్టుకోవాలి. ఇక్కడ జేబు వంకర టింకర్లు లేకుండా సమానంగా ఉండేలాగా కుట్టుకోవాలి. ఇప్పుడు గుండీలు పట్టి కూడా కుడదాం. గుండీలు పట్టిది ఇది కూడా కుడదాం. ఇప్పుడు షోల్డర్ అంటిద్దాం. షోల్డర్ పైన పెట్టి వేసే షోల్డర్ ఇది, పైన నుంచి వేసేది కాబట్టి సెంటర్లో ఖాయం చేసుకోవాలి. సెంటర్లో ఖాయం చేసుకుని ఇక్కడ కింద షోల్డర్ అన్నమాట. ఈ కింద షోల్డర్ని ఒక్క పాయింట్ ఎక్కువ ఉండేలాగా పెట్టుకోవాలి. అంటే లోపల షోల్డర్, పై షోల్డర్ ఒక్క దారం తక్కువ ఉండాలి, కింద షోల్డర్ ఒక్క దారం ఎక్కువ ఉండాలి. అప్పుడు పై షోల్డర్ నీట్గా ఉంటుంది, కింద షోల్డర్ లూజుగా ఉంటుంది, పై షోల్డర్ నీట్గా ఉంటుంది. ఇక్కడ హాఫ్ పాదం కుట్టేసుకుంటే బాగుంటుంది. హాఫ్ పాదం ఇది పైనుంచి పెట్టి వేసే షోల్డర్ కదా, హాఫ్ పాదం కుట్టేస్తే ఒక పట్టీలాగా లెగిసి ఉంటుంది, బాగుంటుంది. షోల్డర్ రెడీమేడ్కి వచ్చింది, ఇలా నీట్గా ఉంటుంది. ఇక్కడ బాగా మూలల్లో రఫ్ తీసుకోవాలి. ఈ కుట్టేసేటప్పుడు దారం దగ్గర పెట్టుకోవాలి. ఒక కుట్టు మీనే నిలబడాలి కాబట్టి కుట్టు గట్టిగా ఒక సింగిల్ కుట్టు అయినా సరే దగ్గరకుంటే దారం తెగదు. తర్వాత ఇలా షోల్డర్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేతి పట్టీలు కుడదాం. చేతి పట్టీలు హాఫ్ ఫోల్డ్ చేయాలి, లోపల సగం ఫోల్డ్ అవ్వాలి. చెయ్యి కొంచెం లైట్గా బెండ్ ఉంటుంది, మధ్యలో బెండ్ ఉంటే ఇక్కడ మధ్యలో ఒక చిన్న డాట్ లాగా వేస్తే బాగుంటుంది, కూర్చుంటుంది. ఇంకా బెల్లి తిరగదు పట్టి. సెంటర్లో ఒక చిన్న డాట్ లాగా అలా వేసుకోవాలి, వేస్తే మెలి తిరగదు ఇంకా ఇది. ఎందుకంటే లైట్గా బెండ్ ఉంటుంది కాబట్టి ఆ సెంటర్లో డాట్ వచ్చింది. హాఫ్ హ్యాండ్ ఇలా బెండింగ్ ఉండాలి, స్ట్రైట్గా ఉండకూడదు. హాఫ్ హ్యాండ్ ఒక పావు ఇంచ్ బెండింగ్ ఉంటుంది. కటింగ్లో చెప్పాను కదా బెండింగ్ అంటే ఏందో అర్థమైంది. మీరు కటింగ్ కూడా చూస్తే మీకు అర్థమైంది. సెంటర్లో ఒక చిన్న డాట్ లాగా పట్టుకోవాలి ఇక్కడ, అప్పుడు ఈ పట్టి మెలి తిరగదు. పట్టి మెలి తిరిగితే అందం పోయిద్ది. ఇంకా మనం షోల్డర్కి ఫ్రంట్లు తగిలిచ్చేద్దాం. ఇది లోపల షోల్డర్, ఉల్టాకి గుండీలు పట్టి ఉల్టా ఈ లోపల వైపుది షోల్డర్, లోపల వైపు దాన్ని ఉల్టా తగిలియాలి ఫ్రంట్. ఇది డ్రాయింగ్ ఉంది చూడండి, అర్థమవుతుంది. ఇక డ్రాయింగ్ ఉంది ఫ్రంట్ ఉల్టా. ఇది లోపల షోల్డర్కి గుండీలు పట్టి ఉల్టా తగిలియాలి. ఇప్పుడు కాజాలు పట్టిది మనం సైడ్ వైపు ఖాయం చేసుకోవాలి. ఇటు లోపల షోల్డర్ ఎక్కువ ఉంటుంది, మనం సైడ్లో ఖాయం చేసుకోవాలి. ఇటు వైపుకి ఎక్కువ ఉన్నది అటు తగ్గించుకుంటాం మనం. ఇప్పుడు లోపల ఇంకో పై షోల్డర్ని
ఇలా మనం సరి చేసుకొని లోపల నుంచి ఇలా కుట్టేసుకోవాలి. ఈ షోల్డర్లు తగిలియడం అనేది మీరు కొంచెం జాగ్రత్తగా తగిలియాలి. తర్వాత ఇటు కూడా డబల్ షోల్డర్ని ఇలా లోపల నుంచి లోపలికి వెళ్ళిపోయింది జాయింట్. డబల్ షోల్డర్లు ఇలా కుట్టాలి. ఇప్పుడు వీటికి ఫ్రంట్ బ్యాక్ ఇలా లాగితే ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఇలా తిరిగిద్ది. దీన్ని మనం గోరుతో ఇలా జాయింట్లు ఇలా లాక్కొని పై కుట్టేసుకోవచ్చు. పై కుట్టేద్దాం. ఏంది మసానాలు వెళ్తున్నావా? నీకు డబ్బులు ఇవ్వాలి మసానాలు. 500 తీసుకున్నాను కదా, ఈ లెక్కి సరిపోయినాయి. సరే మసానాలు ఇలా పై కుట్టేయాలి. డబల్ షోల్డర్కి ఇలా పై కుట్టేసుకోవాలి. కుట్లుంటే కుట్లేయండి, లేదా ప్లేన్ అయితే కుట్లు వేయకూడదు. ప్లేన్ అయితే ప్లేన్గానే పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల వైపుకి ఇలా కుట్టేసుకోవాలి. లోపల ఇక్కడ ఫింగర్ పెట్టాలి. మెడ మీన గుంటలో ఫింగర్ పెడితేనే చక్కగా జిళ్ళాలు రాకుండా కూర్చునేది. ఫింగర్ పెట్టాలి. ఫింగర్ పెట్టి రౌండ్లో బాగా చక్కగా తిప్పుకోవాలి. దీన్ని ఇలా సరి చేసుకోవాలి. సెంటర్లో ఘాట్ ఒకటి ఇలా 2 జాయింట్లు కలిపి షోల్డర్ సెంటర్లో మెడ మీద ఘాట్ ఒకటి పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు చేతులు తగిలిద్దాం. చేతులు తగిలియడానికి ఇలా ఫోల్డ్ చేసి ఫ్రంట్ వైపుకి ఇలా పెట్టి సంకని బాడీ సంకని కూడా సెంటర్ చేసుకోవాలి. 2 జాయింట్లు కలిపి సెంటర్ ఎక్కడ వస్తుందో చూసుకొని సెంటర్లో ఘాట్ వేసామా. ఇప్పుడు ఈ సంకలు కలుస్తున్నాయా లేదా అనేది సెంటర్ నుంచి ఖాయం చేసుకోవాలి. సరిపోయింది. అలా కొలుసుకోవాలి. మనం కటింగ్లో కరెక్ట్గా కటింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం సరిపోయింది. కొంచెం కటింగ్ చేసుకోవాల్సి వస్తే ఇది కట్ చేసుకునేలాగా ఇది ఎక్కువ పెట్టుకోవాలి. చేతి సంకని ఎక్కువ పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు చేతి సంఖ్య ఎక్కువ ఉండాలి. 1/4 ఇంచు చేతి సంఖ్య ఎక్కువ ఉండాలి. చేతి సంఖ్య తగ్గకూడదు. బాడీ సంఖ్య తగ్గినా సరి చేసుకోవచ్చు. చేతి సంఖ్య తగ్గితే సరి చేయలేము. ఇక్కడ మధ్యలో చేతిని లాగి పట్టుకోవాలి. షోల్డర్ మీద అప్పుడు జిళ్ళాలు ఉండవు. చేతిని లాగి పట్టుకోవాలి. గుంటల్లో బాడీని లాగి పట్టుకోవాలి. ఈ చిన్నవి తిరగవు సరిగ్గా, ఎందుకంటే మిషన్ తిరగదు చిన్న వాటికి. పెద్ద వాటిలా గ్యాప్ ఉండదు కాబట్టి. ఇప్పుడు రెండవ సంఖ. ఇది ఫ్రంట్ ఘాటు. నేను చెప్తున్నాను కదా, ఘాట్లు పెట్టుకుంటే తేడా పడకుండా కుట్టుకోవచ్చని. ఈ ఘాటు ఉంది, ఇది ఫ్రంట్. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ తగిలిద్ది. ఘాటు ఉంటే తేడా పడకుండా నీట్గా. ఈ కుట్టేటప్పుడు బ్యాలెన్స్గా కుట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా హెచ్చు తగ్గుళ్ళు కుట్టకూడదు. ఎక్కువ తక్కువ మెలికలు తిరగకుండా ఒకే లెవెల్గా ఖర్చు పట్టాలి. ఖర్చు అనేది ఎక్కడ చూసినా ఒకే లెవెల్గా. ఇక్కడ చెయ్యిని లాగి పట్టుకోవాలి గూడా మీద.
గూడా మీన చెయ్యిని లాగి పట్టుకోవాలి. చేతిని, చెయ్యి అంటే చేతి. రఫ్ తీసుకోవాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ తీసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం ఓవర్లాక్ చేద్దాం. సంఖ మీద కుట్లేసే మాట అయితే ఇలా చిన్నపిల్లలకు ఓవర్లాక్ చేసే మాట చేతి మీద నుంచి ఓవర్లాక్ చేయాలి. ఎందుకంటే కుట్లేస్తే ఇప్పుడు సీదా వచ్చింది. చేతి మీద ఓవర్లాక్ చేస్తే పాదం కుట్టేద్దాం. ఇక్కడ చిన్న పాదం కుట్టేద్దాం. సంఖని లాగుతూ కుట్టేయాలి. ఎందుకంటే కూర్చోవు, చిన్నపిల్లలు కూర్చోవు. సంఖని లాగి పట్టుకుంటూ కుట్లేయాలి. పిల్లలకి ఇంకా కుట్లు లేకుండా ప్లెయిన్గా కుట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను షోల్డర్ మీద కుట్లేసాను కాబట్టి దీనికి కూడా ఇప్పుడు కుట్లేస్తున్నా. ఇలా గోరుతో గీకుతూ సంఖని లాగి పట్టుకొని కుట్టేయాలి. పాదం ఖర్చు అయితే పాదమే పట్టాలి. రౌండ్గా పాదమే రావాలి. ఇంకా కుట్టు ఒకే లెవెల్గా, ఎక్కడ తేడా ఉండకూడదు, హెచ్చు తక్కువలు ఉండకూడదు. ఇలా గోరుతో గీకుతూ ఇలా వేసుకోవాలి. ఇంకా రెండో వైపు కూడా వేద్దాం. కూర్చో. పాదం కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓవర్లాక్ కదా, పాదం కుట్టు చాలు. ఓవర్లాక్ కాబట్టి సంకల్ని ఇలా లాగి కుడితే నీట్గా వచ్చిద్ది. లాగి కుట్టాలి. ఇప్పుడు ఇది సైడ్లు ఇలా జోడిద్దాం. మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే పెట్టారో ఆ ఖర్చే పట్టాలి. ఎక్కువ ఖర్చు పట్టకుండా. కటింగ్లో ఎంతైతే ఖర్చు పెట్టామో అంత ఖర్చు. ఇక్కడ మిషన్ రఫ్ తీయాలి. ఎండింగ్లో స్టార్టింగ్లో రఫ్ తీస్తూ ఉండాలి. కంపల్సరీ రఫ్ అనేది తీయాలి, లేకపోతే కుట్లు ఆగవు, చినిగిపోతాయి. రఫ్ తీయాలి స్టార్టింగ్లో, ఎండింగ్లో. ఇక్కడ సెంటర్లో సంఖ జాయింట్ మీద, రెండు చేతుల జాయింట్ మీద కూడా రఫ్ తీయాలి, లేకపోతే సంకలు చినిగిపోతాయి. సంకల కాడ పట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్లు కూడా ఓవర్లాక్ చేద్దాం. ఓవర్లాక్ చేసాం. ఇప్పుడు కింద పట్టీ కుడదాం. ఇక్కడ సైడ్లు ఇలా కొంచెం బ్యాక్ వైపుకి తిరగాలి. సైడ్ జాయింట్ వెనక వైపుకి తిరగాలి, బ్యాక్ వైపుకి. ఈ పట్టీ మనం ఎంతైతే డ్రాయింగ్లో ఖర్చు పెట్టామో అంతే కుట్టుకోవాలి. పొడవు తగ్గిద్ది లేకపోతే. మనం కటింగ్లో ఎంత ఖర్చు అయితే పెడుతున్నామో అంతే పట్టాలి. ఒకే లెవెల్గా ఉండాలి. ఈ పట్టీ పట్టడం కూడా ఇంకా ఒకే లెవెల్గా. ఇక్కడ కొంచెం క్రాస్ ఉంటుంది పట్టీ. కటింగ్లో చెప్తున్నాను కదా, కొంచెం ఇక్కడ షేప్ ఇవ్వాలని. కొంచెం షేప్ ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు పట్టీ. సైడ్కి వచ్చేపాటికి పావించి షేప్ వాలిద్ది. ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోవాలి కదా, అందుకు. చేతిని బ్యాలెన్స్గా పెట్టుకొని కుడుతూ ఉండాలి.
చెయ్యి ఎటు పెడితే ఏం బ్యాలెన్స్ వస్తుంది అనేది కుట్టంగా అర్థమైద్ది. ఇక్కడ కిందది లాగి పట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ షేప్ ఉంటుంది కదా, ఇది సాగుతూ ఉంటుంది ఎక్కువైతే, అందుకని ఇది లాగి పట్టుకోవాలి. దీన్ని ఇక్కడ చక్కగా సరి చేసుకోవాలి, బయటికి రాకూడదు, పట్టి బయటికి రాకూడదు, కనపడకూడదు. సీదా మీన్ నుంచి చూస్తే బయటికి పట్టి కనపడకూడదు. ఒకే లెవెల్గా ఇలా చక్కగా చూడండి, ఎంతో ఒకే లెవెల్గా ఇలా చూడండి. ఎక్కడైతే మొదలు పెట్టామో అదే లెవెల్గా పట్టి బారుకి అలాగే ఉంది, ఒకే లెవెల్గా షేప్ ఉంటుంది. షేప్ ఉంది కొంచెం, ఇది అయిపోయింది. ఇంకా మనం మనకు కాలర్ కావాలి, కాలర్ రెడీ చేద్దాం. లోపల ఎక్స్ట్రా ఉంటే ఖర్చు తీసేయాలి, లేకపోతే లొండయిద్ది, లుండలాగా చుట్టుకుంటుంది, దారం తాడులాగా అయింది, అప్పుడు లొండయి. అందుకని ఎక్స్ట్రా ఖర్చు ఉండకూడదు. దీనికి మనకు ఒక పాదం ఖర్చు చాలు, ఇక్కడ ఒక పాదం ఖర్చు, నెక్కి ఒక పాదం ఖర్చు ఉండాలి. ఇక్కడ కాలర్కి అవసరం లేదు, ఇక్కడ నెక్కే కావాలి. నెక్కి ఖర్చు కావాలి, కాలర్కి ఖర్చు అవసరం లేదు. నెక్ కంటే కొంచెం ఎక్కువ పెట్టి, నెక్కున్న షేపులోనే ఈ షేపు కూడా ఇలా నెక్ని ఇలా కూర్చోబెట్టి నెక్ షేప్ని తీసుకోవాలి. నెక్ షేప్లోనే కింద ముక్కని కూడా అలాగే షేప్ తీసుకోవాలి, లేకపోతే కూర్చోదు. కింద వేరేలాగుంటుంది, పైన వేరేలాగుంటుంది. ఇక్కడ కాలర్ తగిలిచ్చేసుకున్నాం. మిషన్ కుట్టేటప్పుడు దారాన్ని పట్టుకోవాలి, లేకపోతే కిందకి లాక్కుంటుంది. స్టార్టింగ్ అప్పుడు దారాన్ని వేలుతో పట్టుకోవాలి. ఇక్కడ మూల మీద దారం పెట్టాలి. మూలల్లో దారాలు పెట్టి మూలలు లాగాలి. ఇక్కడ మూలల్లో కరెక్ట్గా పెట్టాలి. మూల బయటికి రావాలంటే దారం పెట్టి చక్కగా. ఇక్కడ కొన్ని మిషన్లు టాకా వదులుతాయి. టాకా వదిలేటప్పుడు మిషన్లు టాకా వదలకుండా సరి చేసుకోవాలి. ఈ దారం పెట్టకపోతే మూలలు సరిగ్గా రావు. ఒక టాకా తక్కువ ఉండగానే దారం పెట్టాలి. ఒక టాకా తక్కువ పెట్టుకొని ఇంకో టాకా ఇలా కుట్టి మిషన్ తిప్పి దారాన్ని ఇలా లాగి పై కుట్టి. ఇక్కడ దారం టాకా వదలకూడదు, వదిలితే మీరు మళ్ళీ కుట్టాలి. చిన్న పాదం ఖర్చు పెడదాం. ఇప్పుడు ఎక్కువ ఖర్చు అవసరం లేదు. ఇక్కడ మూలలో ఇలా క్రాస్గా తోకని కట్ చేయాలి. లోపల ఎక్కువ ఖర్చు అవసరం లేదు, ఇక్కడ చిన్న పాదం ఖర్చే చాలు. మూలలో ఇలా క్రాస్గా కటింగ్ చేయాలి, లేకపోతే అక్కడ మూల బయటికి రాదు. మూలలో ఇలా క్రాస్గా కట్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకుందాం, తిప్పుదాం. ఈ మూలలో మనం పెట్టిన దారంతో చిన్నగా లాగాలి. గట్టిగా లాగితే మూలలో కుట్టు చినిగిపోయిద్ది, తెగిద్ది దారం. ఇక్కడ ఎడ్జి బయటికి కనపడకుండా ఎడ్జిని లాక్కోవాలి ఇటు వెనక వైపుకి. కుట్టేటప్పుడు బక్రంకి ఒక దారం గ్యాప్ ఇస్తేనే ఇక్కడ ఎడ్జి కనబడకుండా ఇటువైపుకి తిరిగేది. మనం లోపల నుంచి కుట్టేసాం కదా బక్రానికి, ఒక దారం గ్యాప్ బక్రానికి తగిలిచ్చి కుట్టకూడదు. బక్రంకి ఒక దారం గ్యాప్ ఇచ్చి కుట్టాలి, అప్పుడు ఇది తిరిగిద్ది, లేకపోతే తిరగదు. ఎడ్జి పట్టుకుంటుంది. ఎడ్జి
బయటి వైపు కనబడిద్ది, బాగుండదు బయటి వైపు కనబడితే. ఇప్పుడు ఈ కుట్టు చిన్న పాదం కుట్టేద్దాం. కాలర్ మీన కుట్టు చిన్న పాదం వేద్దాం. ఈ మూలల్లో దారం పట్టుకొని లాగుతూ కుట్టాలి, అప్పుడు మూలలు బాగా వస్తాయి. అశోకు ఫ్యాన్ వేసుకో. ఇలా వేస్ట్గా ఉన్నటువంటి ఆ ఖర్చుని కటింగ్ చేద్దాం. ఈ దారాలు చూడండి, మూలలు ఇలా లాగి ఇంకా దారాలు పీకేయాలి. ఫైనల్లో చిన్నగా లాగి, గట్టిగా లాగకూడదు, చిన్నగా. చూడండి చక్కగా వచ్చింది మూలలు, తేడా అనేది లేకుండా. పై కుట్టు కూడా ఒకే లెవెల్గా నీట్గా ఉంది. సెంటర్లో ఘాటు. ఇప్పుడు ఇక్కడ నెక్ సెంటర్లో ఖాయం చేసుకొని సెంటర్ నుంచి కుట్టండి, బాగా వచ్చిద్ది. సెంటర్లో నుంచి అటు సెంటర్ కుట్టి మళ్ళీ ఇటు సెంటర్ కుట్టుకుంటే నెక్ సమానంగా వచ్చిద్ది. సెంటర్లో ఘాటు మారకూడదు, సెంటర్లో నెక్ సమానంగా ఉండాలి, అటు ఇటు, అప్పుడు సమానంగా ఉంటుంది. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకూడదు ఈ నెక్. చాలామంది ఎట్లా పడితే అట్లా కుడతారు, ఒకవైపు నెక్ ఎక్కువ ఉంటుంది, సెంటర్లో లాస్ అయింది. ఇప్పుడు ఈ నెక్ని ఇలా తగిలేయాలి. ఈ నెక్ తగిలిచ్చేటప్పుడు ఇక్కడ అంచు నుంచి కుట్టకుండా ఒక పాయింట్ గ్యాప్ ఇచ్చి కుట్టాలి. ఒక పాయింట్ వదిలేసి ఇక్కడ రఫ్ తీసుకోవాలి బాగా. ఫ్యాన్ వేసుకోవచ్చు. మూల మీన బక్రానికి తగిలిచ్చి కాకుండా బక్రానికి కుట్టుకి ఒక దారం గ్యాప్ ఉండాలి, లేకపోతే మూలలు తిరగవు. బక్రానికి తగిలిచ్చి కనుక మీరు కుడితే బక్రం తిరగదు, ఒక దారం గ్యాప్ అనేది ఉండాలి. ఇక్కడ రఫ్ తీయాలి, ఈ కాలర్ వచ్చిన జాయింట్ కాడ రఫ్ తీయాలి. ఇక్కడ మూలల్లో బక్రానికి తగలకుండా ఒక్క దారం గ్యాప్ ఇస్తేనే. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇక్కడ కొంచెం మనం ఈ మూలలో గ్యాప్ ఇవ్వాలి, ఒక పాయింట్ గ్యాప్ ఇస్తేనే మనం నెక్ తగిలడానికి బాగుంటుంది. ఎందుకనేది ఇప్పుడు మీకు అర్థమైంది. ఆ గ్యాప్ ఈ మూలలో ఇలా క్రాస్గా కట్ చేయాలి, ఖర్చు ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ క్రాస్గా కట్ చేస్తేనే మూలలు తిరిగేది, లేకపోతే మూలలు తిరగవు. ఈ మూలల్ని ముందుగానే ఇలా పట్టుకొని లోపల ఈ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసి ఈ మూల ఇలా తిప్పితే చక్కగా వచ్చింది. లేకపోతే మీకు మూలలు కరెక్ట్ పాయింట్ తన్నుకొని రాదు. పాయింట్ తన్నుకొని రావాలంటే మూలల్లో ఖర్చుని అలా ఫోల్డ్ చేయాలి. తర్వాత నెక్ని ఇలా గోరుతో గీకాలి. రివర్స్ చేసి బాగా మనకు బయటి వైపుకి ఖర్చు కనబడకుండా గోరుతో ఇలా గీకాలి. ఎడ్జి బయటి వైపుకి అటువైపు కనబడకూడదు. గోరుతోనే మన గోర్లతో పని ఉంటుంది. ఇలా గీకుతూ గోర్లతో ఫినిషింగ్ వర్క్ నేర్చుకోవాలి. ఇటు ఎడ్జి కనబడకూడదు. ఇప్పుడు ఇక్కడ కుట్టేద్దాం. ఈ మూలలో బాగా రఫ్ తీయాలి. ఇది ముందు అంచు కుట్టు, ఇక్కడ అంచున కుట్టేయాలి. ఇక్కడ మూలలో కాలర్ చినుగుతూ ఉంటుంది, అందుకని గట్టిగా రఫ్ తీయాలి. ఇక్కడ మిషన్ వెనక్కి రానిచ్చి కాలర్ కుట్టుకి సమానంగా మళ్ళీ పాదం, చిన్న పాదం ఖర్చు, చిన్న పాదం కుట్టేయాలి. చిన్న పాదంలో రెండు రకాల కుట్లు ఉంటాయి, చిన్న పాదం, పెద్ద పాదం. పాదంకి రెండు ఉంటాయి, ఇది పెద్ద పాదం, ఇది చిన్న పాదం. మీ మిషన్లో కూడా ఇలాగే ఉంటుంది, రెండు పాదాలు సమానంగా ఉండవు. దీన్ని పాదం అంటాము. హిందీ వాళ్ళు ఫూట్ అంటారు, లెగ్ అంటారు, మనం పాదం అంటాం. ఇక్కడ చిన్న పాదం ఖర్చుతోటి రౌండ్గా నెక్కి రౌండ్గా కట్ చేసుకోవాలి. చిన్న పాదం ఖర్చు ఈ ఖర్చుతోనే ఉంది మొత్తం. చిన్న పాదం ఖర్చు లెవెల్గా కట్ చేసుకోవాలి, ఒక లెవెల్గా ఉండాలి, ఎక్కువ తక్కువలు ఉండకూడదు. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా బ్యాలెన్స్గా చిన్న పాదం ఖర్చే కట్ చేయాలి రౌండ్గా. సెంటర్లో ఘాటు ఇది ఇలా పెట్టి ఇప్పుడు ఈ మెడ సరిపోతుందా లేదా అనేది మెడని కొలుచుకుందాం.
కింద ఖాయం చేసుకోవాలి, కింద ఖాయం చేయాలి. కింద రెండు బాగా చక్కగా సమానంగా లాగాలి, ఏది లూజ్ ఉండకూడదు, రెండు సమానంగా ఉండాలి. ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఏదైతే మనం సెంటర్లో ఘాటు పెట్టామో అక్కడ నుంచి ఇలా కొలవాలి. చూడండి, ఇది కొంచెం సపోర్టుగా ఉంటే సరిపోయింది, సపోర్టుగా అంటే సరిపోయింది. ఇది ఈ రెండింటిని సమానంగా కట్ చేసి కాజాల పట్టి ఒక్క పాయింట్ తక్కువ ఉండాలి. గుండీల పట్టి కంటే పొడవులో కాజా పట్టి ఒక పాయింట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం చక్కగా సరి చేసుకుందాం. ఇక్కడ సరి చేయకపోతే చక్కగా కూర్చోవు, ఇక్కడ సరి చేయాలి. ఇక్కడ కాజాలు పట్టి కింది వైపుకి వెళ్ళేలాగా ఉండాలి. ఇక్కడ ఇలా తిప్పకూడదు, ఇలా వస్తే మీకు నెక్కు తన్నిద్ది, ఇక్కడ ఫోల్డింగ్స్ వచ్చి తన్నిద్ది. అందుకని ఇది కిందకి దిగేలాగా ఉండాలి, కిందికి దిగేలాగా ఉండాలి. ఈ బ్యాక్ని కూడా రౌండ్ షేప్లో సరి సమానంగా పెట్టుకుందాం, ఎక్కువ తక్కువ ఉండకూడదు. అందుకని ఇక్కడ కూడా దీన్ని కూడా సరి చేసుకుందాం. సెంటర్లో ఘాటు ఉంది, ఇక్కడ సరిపోయింది. మనకి రౌండ్ చక్కగా ఉండాలి, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఇప్పుడు కాజాల పట్టి మీన పెట్టి నెక్ నేను ఒక పాయింట్ ఇక్కడ గ్యాప్ ఇవ్వాలన్నాను కదా, ఇక్కడ చూడండి ఒక పాయింట్ గ్యాప్ ఉందా, ఓపెన్ అయిందా, దీన్ని ఇలా వాల్చి కుట్టేసుకోవాలి. అప్పుడు కుట్టు బయటికి కనబడదు. మీరు ముందుగానే మొత్తం తగిలిచ్చేస్తే కుట్టేసే దానికి అనుకూలంగా ఉండదు, కుట్టు లోపలికి వెళ్ళిపోవాలి ఇది కనబడకుండా. అందుకోసం ఒక పాయింట్ అక్కడ గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇది కుట్టేటప్పుడు మీరు బ్యాలెన్స్గా కుట్టాలి, సెంటర్లో ఘాటు కలవాలి. అంటే ఇక్కడ లాగి పట్టుకోవాలి. మనం కొలిసాం కదా, కొంచెం లాగి పట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాగా. ఇప్పుడు ఇది కొంచెం లాగి పట్టుకోవాలి, బాడీని లాగి పట్టుకోవాలి, లైట్గా లాగి పట్టుకుంటేనే సరిపోతుంది. రెండు ఫ్రంట్లు సమానంగా ఉండాలి, ఎక్కువ తక్కువ ఉంటే రెండు జాయింట్లు కలవు. ఇక్కడ మూలలో ఒక పాయింట్ గ్యాప్ ఇస్తేనే మనం ఇలా చక్కగా కుట్టడానికి అనుకూలంగా ఉండేది, లేకపోతే ఇక్కడ మూలలో కూర్చోదు. ఇక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి లాగి పట్టుకున్నాం కదా, అక్కడక్కడ రెండు ఘాట్లు ఇస్తే క్లాత్ రిమూవ్ అయిద్ది, వదిలేసిద్ది. పట్టుకోవడం అనేది ఉండకుండా ఈ రౌండ్లో జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. కత్తెరలు బాగుండాలి, జాగ్రత్తగా కొంచెం కొంచెం ఘాట్లు పెట్టుకుంటే క్లాత్ రిమూవ్ అయిద్ది, పట్టుకోదు, వదిలేసిద్ది, లేకపోతే లాక్కుంటా ఉంటుంది. తర్వాత గోరుతో ఇలా ఈ జాయింట్ని చక్కగా ఇలా గోరుతో గీకాలి. ఇక్కడ ఒక పాయింట్ మనం గ్యాప్ ఇచ్చాక దాన్ని ఇలా లోపలికి నెట్టుకోవాలి. ముందు ఇక్కడ జాయింట్ కాడ నుంచి, భుజం మీద జాయింట్ కాడ నుంచి మొదలు పెట్టాలి. భుజం మీద జాయింట్ కాడ రఫ్ తీయాలి. ఇక్కడ మూలలో కత్తెర మూలతో ఇక్కడ బయటికి కనబడకుండా సరి చేసుకోవాలి, లేకపోతే ఎడ్జిల్లోకి కనబడుతూ ఉంటుంది, బాగుండదు. ఇక్కడ రఫ్ తీయాలి, రఫ్ తీసి మిషన్ వెనక్కి వెళ్ళిపోవాలి. మిషన్ని అంచులో దారం తెంపకుండా వెనక్కి వెళ్ళిపోయి వెనక్కి కట్ చేయాలి దారాలు, మూలల్లో కట్ చేయకూడదు దారాలు. దీన్ని దారాలు అంచులో కట్ చేస్తూ ఉండాలి, కుతికలు అంటాం కదా, అలా అంచులో బాగా దారం బయటికి కనబడకుండా కటింగ్ చేయాలి. ఇక్కడ చక్కగా కూర్చోబెట్టాలి కత్తెర సాయంతో, లేదా మీ కాడ ఏదన్నా పుల్లతోనైనా సరే మీరు లోపలికి నెట్టాలి. అక్కడ చక్కగా కూర్చోవాలి. మిషను అంచు నుంచి మొదలు పెట్టకూడదు, వెనక నుంచి మొదలుపెట్టి వెనక్కి వెళ్ళిపోవాలి. మిషను దారాలు అంచులో ఉండకూడదు.
చూడండి చక్కగా కూర్చుంది, ఎక్కడ దొప్పలు లేవు, మెలికి తిరగడం లేదు. ఇప్పుడు అయిపోయింది చూడండి, ఎంత నీటుగా కరెక్ట్ కూర్చుంది, ఎక్కడ బొబ్బలు బొబ్బలు లేవు. మెలికి తిరిగితేనే మనకు నెక్ అర్థమైపోయింది. చక్కగా కూర్చుంది, ఎక్కడ కూడా తేడా అనేది లేదు, చాలా బ్రహ్మాండంగా. ఇది మీకు కావాల్సింది ఏంటంటే, మనం కరెక్ట్గా కట్ చేసుకొని తగిలించేటప్పుడు కరెక్ట్ తగిలిస్తే నెక్ పక్క నుంచే కుట్టొచ్చింది. నెక్ మీదకి ఎక్కకూడదు, ఇక్కడ నెక్కి డౌన్లో నుంచే రౌండ్ తిరిగితేనే అది వదిలేసేది. ఈ నెక్ మీదకి ఎక్కితే బాగుండదు, మళ్ళీ నెక్ మీద ఎక్కకూడదు. నెక్ పక్క నుంచి గాడిలో నుంచి వెళ్ళిపోవాలి. చూడండి, గాడిలో నుంచి రౌండ్గా గాడిలో నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేదు, సమానంగా గాడిలో నుంచి తిరిగింది. ఈ రెండు జాయింట్లు సమానంగా కలవాలి. చూడండి, ఈ జాయింట్లు ఉన్నాయి కదా, ఈ రెండు జాయింట్లు సమానంగా కలవాలి. ఈ రెండు జాయింట్లు కలవకపోతే మీకు తేడా ఉంటుంది, తేడా ఉండకూడదు. ఒక్క పాయింట్ అంటే ఏమి ఇబ్బంది లేదు. ఎక్కువ జరిగిందే అనుకోండి, మీకు అప్పుడు సమానంగా అనేది ఏదో ఒక మూలకి లాక్కుంటూ ఉంటుంది. ఇలా కుట్టుకోవాలి నీట్గా. ఇంత చిన్నపిల్లలు నేను అసలు కుట్టను, వీడియోల కోసం మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇది మీ ముందు స్టిచ్చింగ్ చేసి చూపించాను, ఇలా నీట్గా కుట్టుకోండి చిన్నపిల్లలు. ఇది ఐరన్ చేసి చూద్దాం.